తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా నిధులైతే అందరి ఖాతాల్లో జమ అవుతున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. చాలా మంది రైతులు కూడా వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారనమాట. అన్న రైతు భరోసా అమౌంట్ పడ్డదన్న, అన్న 2 ఎకరాలకు రైతు భరోసా అమౌంట్ పడ్డది, 3 ఎకరాలకు పడ్డది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్లు పెడుతున్నారనమాట. ఇప్పుడే మీరందరైతే చెక్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఈరోజు రైతు భరోసా విడుదల చేస్తుందని చెప్పి మీ అందరికైతే తెలుసు. ప్రభుత్వం చెప్పినట్టుగానే ఈరోజు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి. చాలామందికి అయితే డబ్బులు పడ్డాయని చెప్పేసి కామెంట్లు కూడా నాకైతే పెడుతున్నారు. కాబట్టి ఒకసారి మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే చెక్ చేసుకొని నాకైతే వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తొలి విడత అయితే విడుదలైంది అని చెప్పేసి అయితే మనకైతే చెప్తున్నారు. 6,000 చొప్పున మొత్తం 3,600 కోట్లు అయితే అన్నదాతల ఖాతాల్లో అయితే చేరుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. మరో 20 రోజుల్లో 2,700 కోట్లు అయితే వస్తాయని చెప్తున్నారు. ఆ తర్వాత 20 రోజుల్లో మళ్ళీ 2,700 కోట్లు ఇలా రేవంత్ రెడ్డి అయితే వెల్లడించారనమాట. మొత్తంగా దాదాపుగా వచ్చేసి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే మనకైతే అమౌంట్ అయితే జమ అవుతుందని చెప్పేసి అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారనమాట. అంటే మొత్తం మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం 3 విడతల్లో మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు. మొత్తం మనకి ఆల్రెడీ తెలుసు 9,000 కోట్లు మనకైతే ప్రభుత్వం అయితే మొత్తం అయితే విడుదల చేస్తుందన్నమాట. మనకి ఈ ఏదైతే మార్చ్ ఉందో, మార్చ్ అయిపోయేలోపు మొత్తం రైతులందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పూర్తవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆల్రెడీ ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పడని రైతులు ఉంటే ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా, మీ పేరు మీద రైతు భరోసా అమౌంట్ పడ్డదా లేదా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు గనక అమౌంట్ పడకపోతే ఎందుకు పడలేదు, మీకు అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందని చెప్పేసి నేను క్లియర్గా మీ అందరికైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అమౌంట్ పడ్డ వాళ్ళు ఈరోజు ఎవరెవరికి అమౌంట్ పడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి కూడా కామెంట్ చేయండి మీకు ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ పడ్డది అని చెప్పేసి అయితే. ఇక్కడ మొత్తం ప్రభుత్వం అయితే యాసంగి పంట డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మళ్ళీ తర్వాత మనకి వానాకాలం పంట డబ్బులు అయితే ఉంటాయన్నమాట. ఇంకా అమౌంట్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఒకసారి అయితే కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రభుత్వం అయితే ఈరోజు పొద్దుగాల మనకైతే 9 గంటల నుంచే మనకైతే ఈ రైతు భరోసా అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే స్టార్ట్ అయింది. ఈరోజు మార్నింగ్ మనకి 9 గంటల నుంచే అందరి ఖాతాల్లో అమౌంట్ అయితే పడుతూ వస్తున్నాయి. 1 బై 1 ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో అమౌంట్ పడుతున్నాయి. కాబట్టి మీకు మీ ఖాతాలో అమౌంట్ వచ్చిందా లేదని చెప్పేసి తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతు అందరికైతే షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా?